మొన్నటిదాకా అంటే నిన్నటిదాకా జరిగిన డిస్కషన్ ఏంటంటే, పాన్ ఇండియా లెవెల్‌లో సినిమాలు తీస్తూ, పాన్ ఇండియా సూపర్ స్టార్‌గా ఎదిగిన 'ప్రభాస్‌కి' 'యష్' మాత్రమే పోటీ. ఈ జనరేషన్‌లో యంగ్ జనరేషన్ హీరోస్‌లో 'యష్' మాత్రమే పోటీ. సో, ఇక్కడ తెలుగు ఇండస్ట్రీ నుంచి 'ప్రభాస్', కన్నడ ఇండస్ట్రీ నుంచి 'యష్' ఇద్దరు బాగా ఈక్వల్‌గా ఎదుగుతున్నారు. వాళ్ళ వాళ్ళ మార్కెట్‌ని బాగా పాన్ ఇండియా, పాన్ వరల్డ్ లెవెల్‌లో పెంచుకున్నారని చెప్పి అనుకున్నారు. నిజం చెప్పాలి అంటే 'ప్రభాస్‌కి' 'బాహుబలి 1', 'బాహుబలి 2' తర్వాత 'సాహో' ఇలా 'రాధేశ్యామ్' ఇలాంటి సినిమాలన్నీ రిలీజ్ అయ్యాక కూడా స్టార్‌డమ్ ఎక్కడ తగ్గల. అంటే మరీ ఈ రేంజ్‌లో అసలు ఇంత దారుణమైన డిజాస్టర్ టాక్ మాత్రం ఏ సినిమాకి రాలా. పర్లేదు యావరేజ్, బిలో యావరేజ్ అనే ఉన్నాయి గానీ అట్టర్ ఫ్లాప్ దీనమ్మ చెత్త అసలు ఏంట్రా థియేటర్ నుంచి అంటే చాలా రేర్ కేసెస్‌లో వస్తాయి ఇలాంటి సినిమాలు. థియేటర్ నుంచి ఎళ్ళిపోదాం అన్నోడికి కేవలం పార్కింగ్‌లో మన వెహికల్స్ ఇరుక్కుపోయి ఉండడం, పార్కింగ్‌లో ఉన్న వెహికల్ మనం బయటికి తీయలేం కాబట్టి చచ్చినట్టుగా థియేటర్‌లో కూర్చొని ఎండింగ్ వరకు ఆగి, సినిమా అయిపోయాక బయటకొచ్చినోళ్ళు 90% ఉన్నారు. ఈరోజు రిలీజ్ అయిన 'టాక్సిక్' మూవీ గురించి చెప్పాలంటే. ఆ రేంజ్ కళాఖండం అనమాట. మరి నిజంగా అర్థం కాలా నాకు. అసలు ఒక పాయింట్‌ని నమ్మి జనరల్‌గా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాం. ఏదైనా ఒక స్టోరీ లైన్ అనుకుంటాం. దాన్ని నమ్మి మనం కథని డెవలప్ చేసుకోవడం, సీన్స్, డైలాగ్స్ అన్ని రాసుకోవడం గాని, ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించడం అన్నన్ని కోట్లు ఖర్చు పెట్టి. ఈ సినిమా అసలు దేన్ని నమ్మి స్టార్ట్ చేశారో, దేనికి డబ్బులు ఖర్చు పెట్టారో, దేనికి 3.5, 4 ఏళ్ళు టైం పట్టిందో, దేనికి అంత కాన్ఫిడెంట్‌గా ఈళ్ళున్నారో, ఏం చూసుకొని కాన్ఫిడెంట్‌గా ఉన్నారో నాకసలు ఏం అర్థం కాలే ఆ సినిమా. లిటరల్లీ చెప్పండి మతిపోయింది నాకు. అంటే నిన్న ఈవినింగ్ దాకా గూడా టికెట్ బుకింగ్స్ ఓపెన్ అవ్వలేదు. నిన్న ఈవినింగ్ ఓపెన్ అయ్యాయి. ఓపెనింగ్ అవ్వడమే టికెట్ రేట్స్ పెంచే ఓపెన్ చేశారు మన 'దిల్ రాజు' గారు. 'దిల్ రాజు' గారు ఏంటంటే ఫస్ట్ ఆయన కమర్షియల్ థాట్స్, ఆయన వంకర బుద్ధి, ఆయన వంకర ఆలోచనలు ఫస్ట్ మానేయాలి. ఒకప్పుడు 'దిల్ రాజు' అంటే చాలా ఇష్టంగా ఉండేది. చాలా అంటే ఆహ్, చాలా రెస్పెక్ట్‌గా ఉండేది ఆయనంటే. చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి. చాలా మంచి పర్సన్ అన్న ఫీలింగ్‌లో ఉండేవాడిని. బేసిక్‌గా నేను పర్సనల్‌గా చెప్పాలంటే. ఎందుకంటే ఆయన బ్యానర్ నుంచి వచ్చే ప్రతి సినిమాని ఫస్ట్ డే, ఫస్ట్ షోకెళ్ళిపోయేవాడిని నేను. అంత, అంత ఇంపాక్ట్ ఉండేది ఆయన జడ్జిమెంట్. 'దిల్ రాజు' ఒక సినిమా ఎత్తుకున్నారు అంటే, ఆ రేంజ్ హిట్లుండేవి. సాంగ్స్ గానీ, సినిమా స్టోరీ లైన్ గానీ అన్నీ అదిరిపోయేవి. కానీ ఆయన కొన్నాళ్ళ క్రితం నుంచి అంటే ఎస్పెషల్లీ చెప్పాలంటే 'గేమ్ చేంజర్' ఎప్పుడైతే తీశారో, నిజంగా చెప్పాలంటే 'గేమ్ చేంజర్' విషయంలో ఆయన తమ్ముడు 'అల్లు శిరీష్' మాట్లాడాడు గానీ 'రామ్ చరణ్' గురించి వీళ్ళ గురించి. ఒక మాట చెప్పండి మీరు ఎవరైనా సరే ఒక పర్సన్ 'త్రిబుల్ ఆర్' లాంటి ఒక పెద్ద హిట్ తర్వాత ఒక స్టార్ హీరో, యంగ్ హీరో అతని ప్రైమ్ టైమ్ మొత్తం ఆయన వయసుని, ఆయన టైమ్‌ని అన్నిటిని ఇన్వెస్ట్ చేసి, ఆయన ఎఫర్ట్స్‌ని పెట్టి అంత పెద్ద డైరెక్టర్ చెప్పింది మాత్రమే చేయాలి. అక్కడ ఆప్షన్స్ ఉండవు. మనం మాట్లాడడానికి ఆప్షన్స్ ఉండవు. సో, అలాంటి పరిస్థితిలో లాక్ చేసి, అతని దగ్గర కూర్చోబెట్టి, ఆయన 'శంకర్' గారు 8 గంటలు దాదాపు అవుట్‌పుట్. 8 గంటల అవుట్‌పుట్ అంటే దాదాపుగా ఏంటో తెలుసా మీకు జేసింది? 2 గంటల 40 నిమిషాలు యావరేజ్‌గా ఒక సినిమాకేసుకున్నా, 3 సినిమాలు షూట్ జేయించారు ఆయనతో. 3 సినిమాల షూటింగ్ జేశారాయన. 3 ఏళ్ళు, 4 ఏళ్ల పీరియడ్‌లో 3 సినిమాల షూటింగ్ వర్త్ చేసి, దాన్ని ఎడిట్ చేసి 2:30, 2:40 గంటల ఒక సినిమాగా మన మీదకొదిలి, అది తలాదోక లేకుండా అది అటర్ ఫ్లాప్ అయిపోయి, హ్మ్. పైగా ఆయన కమెంట్స్ ఏంటి 'దిల్ రాజు' గారి తమ్ముడు 'శిరీష్' గారి కమెంట్స్ ఏంటి, నాకు 'రామ్ చరణ్' గాని ఏమన్నా ఫోన్ చేసాడా? ఏమన్నా కట్టేసి ఉందా? డైరెక్టర్ ఏమన్నా ఫోన్ చేసాడంటే, డైరెక్టర్‌కి మీకున్న టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు జూసుకోవాలి. ఏ స్టోరీ లైన్ అసలు ఆయన జెప్పాడో, ఏం తీశారో, మరి ఈ హీరోని ఎందుకు లాక్ చేశారో తెలీదు. ఆ! అప్పటి నుండి మరి ఎందుకు పర్సనల్ గ్లడ్జ్ పెట్టుకున్నారో నాకు తెలీదు. ఏ హీరో గూడా ఇవ్వడండి. ఎందుకు ఇవ్వాలి రిటర్న్ చెప్పండి? నిజంగా మనస్ఫూర్తిగా చెప్పండి మీరు. ఇప్పుడు ప్రైమ్ టైమ్ మొత్తం 4 ఏళ్ళు అయితే పనే చేశాడు గదా! ఒకే సినిమాకి స్టిక్ అయ్యుండి, ఒకే సినిమా మీద పని చేసినప్పుడు అసలేం జరుగుతుందో గూడా అర్థం గాని సిట్యుయేషన్‌లో ఆయన్ని కూర్చోబెట్టి, పైగా సినిమా ఫ్లాప్ అయిన తర్వాత మాకు డబ్బులు గూడా ఎయలేదు. మేము అంత దీనస్థితిలో ఏం లేము. మాకు అవసరం గూడా లేదు. ఎస్‌వీసీ అంత దిగజారిపోలే అని మాట్లాడారు. ఎస్‌వీసీ అంత ఎదగడానికే ఫస్ట్ మీకు కామన్ పీపుల్ చిన్న సినిమాలు. ఎన్నో చిన్న సినిమాలు చేశారు. ఎంతో మంచి సినిమాలు తీశారు. ప్రేక్షకులు ఆదరించారు. మిమ్మల్ని గుండెల్లో పెట్టుకున్నారు కాబట్టి, ఆ రేంజ్‌కి ఎదిగి మీరు 'రామ్ చరణ్', 'శంకర్' లాంటి వాళ్ళని పెట్టి కూడా మీరు సినిమాలు తీయగలిగే స్టేజ్‌కి ఎదిగిపోయారు. సరే అది సినిమా రిజల్ట్ అనేది ఎవరి చేతిలో లేదు. అసలు ఫస్ట్ మీ తప్పు. మీరు కమెంట్ చేయాలి. మనం డబ్బు పెడుతున్నప్పుడు ఆ డబ్బుకి ఏం కథ తీస్తున్నారు? ఏం జరుగుతుంది? ఏంటి అనేది మొత్తం చూసుకోవాలి. సరే అది మీ చేయి దాటిపోయింది వాటెవర్. అదే మీరు మంచితనంగా బాబు ఇలా జరిగింది. 'రామ్ చరణ్' గారి దగ్గరికెళ్ళి బాబు ఇలా జరిగింది గదా! నాకు కొంచెం ఫేవర్ చేయండి. నేను లాస్‌కెళ్ళిపోయానమ్మా కొంచెం చూడండి. ఎందుకంటే మీరందరూ బాగా క్లోజ్‌గానే ఉన్నారు. అప్పటి వరకు క్లోజ్ రిలేషనే కదా! అడిగితే కాదనే మనిషి అయితే కాదు కదా ఆయన 'రామ్ చరణ్'. సో, మీరు ఎళ్లి
ఇలా దెబ్బతిన్నాం గదా! తెలిసిందే గదా మీకు. కొంచెం మాకు సపోర్ట్ జేయండి. ఇంకో ప్రాజెక్ట్ చేయండి. అది ఇది అని చెప్పి మాట్లాడి డీల్ క్లోజ్ చేసుకునుంటే చాలా హ్యాపీగా అయిపోయేది. మంచి రిలేషన్ అయిపోయేది. మీరు ప్రెస్ ముందుకొచ్చి నోటికొచ్చింది మాట్లాడేసి అందరిలో చెడైపోయి అప్పటినుండి 'రామ్ చరణ్‌ది, పవన్ కళ్యాణ్‌ది' ఏ సినిమా రిలీజ్ అవుతున్నా గూడా మీరు తొక్కాలని చేసే విశ్వ ప్రయత్నాలన్నిటికి గూడా మీ ఎస్‌విసి బ్యానర్ నుంచి వచ్చే ప్రతి సినిమాని గూడా జనం తొక్కేస్తున్నారు. ఫ్యాన్స్ సంగతి పక్కన పెట్టండి. ఎందుకంటే మీ మనసు ఎప్పుడైతే పొల్యూట్ అయిపోయిందో మీకన్ని ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. ఇక్కడ మెగా ఫ్యాన్సో, లేదంటే 'రామ్ చరణ్' ఫ్యాన్సో, 'పవన్ కళ్యాణ్' గారి ఫ్యాన్సో మిమ్మల్ని సెపరేట్‌గా తొక్కాల్సిన పని రావట్లా. అంత దాకా ఎళ్ళట్లా. ఆ తొక్కుడు వేరే ఉంటది. ఆ తొక్కడం స్టార్ట్ చేస్తే అదంతా వేరే లెక్క. కానీ ఆ ఛాన్సే ఇవ్వట్ల ప్రేక్షకులు. ఎందుకంటే మీరు ఫస్ట్ పొల్యూట్ అయిపోయారు కాబట్టి, మీరు ఏది పట్టుకున్నా మసే. మట్టి మశానం కొట్టుకొని పోతున్నారు. నిజంగా చెప్తున్నాను గదా! ఇప్పుడు మీకు ఇందులో ఈ డబ్బులు ఏదో రిఫండబుల్ అగ్రీమెంటే కాబట్టి మీరు సేఫ్ జోన్‌లో బయట పడిపోతారేమో! కానీ మీరు ఏ ప్రాజెక్ట్ చేసినా బ్లేమ్ అయిపోతున్నారు. ఫస్ట్ మీ పరువు పోతుంది. మీ బ్లేమ్ అయిపోతున్నారు. ఒక ట్రస్ట్ పోయింది. ఒక ఎస్‌విసి నుంచి ఒక సినిమా వస్తుందంటే ఆ ట్రస్ట్ పోయింది. సో, ఇవన్నీ ఏంటంటే కొంచెం చూసుకోండి. ఇప్పటికైనా సరే ఒక మంచి మాట, ఒక మంచి మనసు మనల్ని ఎలాంటి పరిస్థితి నుంచైనా కాపాడుతది. కాపాడే ఫ్యామిలీయే మెగా ఫ్యామిలీ. అంతేగాని మిమ్మల్ని ఏదో ఇది చేసేసి ఇది చేయాల్సిన అవసరం ఆళ్ళకి లేదు. అలాంటి హీరోలు, అలాంటి మనస్తత్వాలు గూడా కాదు. ఎందుకంటే 'కోకోలల' సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు గాని, చిరంజీవి గారు గాని, రామ్ చరణ్ గారు గాని వీళ్ళందరూ గూడా చాలామందికి చాలా సినిమాలు ఒకవేళ దెబ్బతింటే అండగా నిలబడి అన్నీ ఉన్నవన్నీ ఇచ్చేసే మనుషులే ఉన్నారు గానీ ఆ ఫ్యామిలీలో. అంత ప్రొడ్యూసర్స్‌ని బాధపెట్టేసి, హింసించేసి, రోడ్డు మీదకి తీసుకొచ్చేసే మనుషులైతే కాదు. వాళ్ళని నేను చిన్నప్పటి నుండి చూస్తున్నా. ఇన్ని సంవత్సరాలు, కొన్ని దశాబ్దాలుగా మేము చూస్తున్నాం ఆ ఫ్యామిలీని. మేము ఊరికే ఫ్యానిజం జేయం, ఊరికే కొమ్ము గాయం వాళ్ళకి. వ్యక్తిత్వాలు బావుండాలి. వాళ్ళ సినిమాల కన్నా వ్యక్తిత్వాలు బావుండాలి. సినిమా బాగోకపోతే మేము గూడా బాగోలేదనే జెప్తాం. అంతేగాని మంచి కథలు తీయాలి అది ఇదనే చెప్తాం గానీ, వ్యక్తిత్వాలు బావున్నాయి కాబట్టే మేము వాళ్ళకి కొమ్ము కాస్తాం. వాళ్ళ గుండెల్లో పెట్టుకుంటాం. ఇన్ని దశాబ్దాలుగా మేము వాళ్ళని ఆదరిస్తున్నాం, పూజిస్తున్నాం. అంతేగాని ఆ నోరు, ఆ మనసు ఫస్ట్ మీరు అంత మలినం అయిపోయినియి. అవి శుభ్రం జేసుకోండి. మీకంతా మంచి జరుగుతది ఇప్పటి నుండైనా. మంచి వేలో ఉండండి. మంచి ఆలోచనలు చేయండి. మంచి సినిమాల్ని అందించే ప్రయత్నం చేయండి ప్రేక్షకులకి. తిరిగి పోగొట్టుకున్న పరువు ప్రతిష్టలు ఇవన్నీ గూడా ఒక బ్రాండ్ ఇమేజ్ గూడా మళ్ళీ తిరిగి తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే 'మైత్రి' వాళ్ళతో సున్నం పెట్టుకుంటారు. 'అల్లు అరవింద్‌తో' సున్నం పెట్టుకుంటారు. 'మెగా ఫ్యామిలీతో' సున్నం పెట్టుకుంటారు. అంటే మీరంత ఎదిగిపోయారో నాకు అర్థం కావట్లేదు. మీదే రూలింగో అర్థం కావట్లేదు. ఏంటో అర్థం కావట్లేదు గానీ ఒకసారి ఆడియన్స్ అంటే కామన్ పీపుల్ గూడా ఎలా ఉన్నారు అంటే ఒక బ్యాడ్ ఇంప్రెషన్, ఒక బ్యాడ్ ఇదితో ఎళ్తున్నారు. మీ దగ్గర నుండి ఏదైనా సినిమా వస్తుంది అంటే అబ్బో! మరి ముందు టికెట్ రేట్లు పెంచుతాడు. అవసరం లేదు అసలు 'దిల్ రాజు' సినిమాకే అవసరం లేదంటున్నారు. అది ఏ సినిమా డబ్బింగ్ సినిమానా, స్ట్రెయిట్ సినిమానా అని చూడట్లా. టికెట్ రేట్లు పెంచడం, ఆ మాఫియా, థియేటర్ల ఆక్యుపెన్సీ, వేరే సినిమాలను తొక్కేయడం ఎంత గందరగోళం చేస్తారో చూడండి మీరొస్తే. మీరు అడుగు పెడుతున్నారు అంటే ఏదో రావణాసురుడు అడుగు పెడుతున్నట్టే ఫీల్ అవుతున్నారు. సో, ఆ ఇది పోగొట్టుకోండి. ఫస్ట్ ఇప్పటికైనా సరే పోగొట్టుకుంటారని ఆశిస్తున్నాను. అండ్ 'టాక్సిక్' సినిమా గురించి పెద్దగా చెప్పేదేం లేదండి ఫ్రెండ్స్. అనవసరంగా డబ్బులు, టైం మాత్రం పొరపాటున కూడా వేస్ట్ చేసుకోకండి. ఎందుకంటే థియేటర్‌కెళ్తే మీరు రాలేరు, బయటికి రాలేరు. ఆ టార్చర్ ఎలా ఉంటదంటే ఒక 3:30 గంటలు నరకయాతన అనుభవించేస్తారు. మామూలుగా ఉండదు. అసలు ఆ అరుపులు గాని, ఆ యాక్షన్ ఎపిసోడ్స్ గాని, ఆ రొమాన్స్ గాని, అర్థం పర్థం లేని రొమాన్సు, అర్థం పర్థం లేని కిడ్సు, అర్థం పర్థం లేని వయలెన్సు, తలాతోకలేని ఒక లైను అసలు 3:30 గంటలు మీరేం షూట్ చేశారు? మీరేం తీశారు? అసలొక పర్పస్ ఏంటి? నేనింకా ఏదో 1947 ఏదో ఇది బ్యాక్‌గ్రౌండ్ గోవాలో మనకింకా పోర్చుగీస్ వాళ్ళు ఉండిపోయారు. అది ఇది అని చెప్పంటే, యమ్మ ఏం ఊహించుకున్నాను తెలుసా అసలు నేను. అద్భుతమైన స్టోరీ లైన్ వచ్చింది నాకు. ఎందుకంటే హిస్టరీ బ్యాక్‌గ్రౌండ్‌లో కొంచెం నాలెడ్జ్ ఉంది కాబట్టి, ఓహో! ఆ పాయింట్‌లో ఏమన్నా తీశారేమో అనుకుంటే ఎంత దారుణం అంటే అంత దారుణంగా తీశారు. అమ్మ గీతూ మోహన్ దాస్ మీరు హై బడ్జెట్స్ ఒక ప్రైమ్‌లో ఉన్న హీరోల జోలికెళ్ళకుండా మీరేదైనా నార్మల్ మూవీస్ తీసుకుంటే ఎళ్ళిపోండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రైటింగ్ అసలు బాలేదు. చాలా వరస్ట్‌గా ఉంది. కొన్ని 2, 3 డైలాగ్స్ బాగున్నాయేమో అని అనిపించేలోపు నేను ఆ మాట కూడా చెప్తే నన్ను జనాలెక్కడ తంతారన్న భయంతో ఆగిపోవాల్సొస్తుంది. అంత భయంకరమైన కళాఖండం తీశారు మీరు. సో, అసలొద్దు. ఇలాంటివొద్దు. యష్ గారు గూడా కొంచెం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి డైలాగ్ గూడా 'కేజీఎఫ్' లాగే డైలాగ్ కొట్టడం. ప్రతీది అంటే నార్మల్‌గా మాట్లాడుకునే కాన్వర్జేషన్‌లో గూడా గొంతుని బిగ్గరగా పెట్టి, ఏదో, ఏదో అంటే ఫ్రీ మోషన్ అవ్వనోడు ఎలా ఇబ్బంది పడతా ఉంటాడో ఆ రేంజ్‌లో వస్తున్నాయి మీ డైలాగ్స్. అంటే చెప్తున్నా చాలా కంపరంగా అనిపించింది. ఫస్ట్ టైమ్ నాకు సినిమా ఎంటైర్ సినిమా కంపరంగా అనిపించింది. ఏదో కొన్ని ఎపిసోడ్స్ అంటే పోన్లే అనుకోవచ్చు, ఇగ్నోర్ కొట్టొచ్చు. మాక్సిమం నేను అసలు ఏ సినిమాకి కూడా ఎంత దారుణంగా చెప్పను. పరమ చెత్త. ఇంకా నాకన్నా మిగిలిన యూట్యూబర్స్ గాని, మిగిలిన రివ్యూయర్స్ మామూలుగా చెప్పట్లేదులే. సో, చెప్తున్నాను గదా! వరస్ట్ అనమాట. ఈ ఇయర్‌లో, ఈ డెకేడ్‌లో నాకు తెలిసి రాదు. ఇంత దారుణంగా అయితే రాదు సినిమా.
సో అది. సో ఇంతే ఫ్రెండ్స్, 'టాక్సిక్' మూవీ గురించి గానీ, మన 'దిల్ రాజు మామ' చేసే రాజకీయాల గురించి గానీ, ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఇదే ఒపీనియన్ మీలో ఎవరికైనా ఉంది అంటే మాత్రం మీ ఒపీనియన్‌ని కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. జై హింద్.